నమస్తే, వెల్కమ్ టు HM24. నేను హరిత. ఈరోజు మనం దేవరకొండ మున్సిపాలిటీలో ఉన్నామండి. ఇక్కడ దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అయిన శైలజ వెంకటేశ్వర్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి అలాగే వారి సక్సెస్ స్టోరీ గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ రాజకీయాలకి రాకముందు ఏం చేసేవారు మేడం? నేను బిజినెస్ చేసాను, హెచ్పి స్టీలర్గా వర్క్ చేసేదాన్ని. అట్లాగే ఇల్లు అంత బాధ్యతలు, ఇంటి బాధ్యతలు అంతా నేను చూసేది. మా వారు రాజకీయం. సార్, మీ వరకు చూసుకున్నట్టయితే మీరు ఏబీవీపీ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారంటుంటారు కదా, విద్యార్థి సంఘ నాయకులుగా కూడా మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఎలా అనిపించింది? అసలు ఎందుకు రాజకీయాలకు రావాలనిపించింది? నేను ఉన్న బ్యాక్గ్రౌండ్, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు, మా ఊర్లో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా ఆ రోజున్న దేవరకొండలో రాజకీయాల కన్నా విద్యార్థి రాజకీయాలే ఈ టౌన్లో బాగా శాసించాయి. విద్యార్థి రాజకీయాలు చూసిన వ్యక్తులే రాజకీయాల్లో రాణించేవారు. కనుక ఆ రోజు ఎన్నికలు, ఆ రోజు కాలేజీలో ఎన్నికలు లేదు. హై స్కూల్స్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఈ కాలేజీలో ఎన్నికలు లేదు. ఆ ఎన్నికలు ఒక రకంగా చెప్పాలంటే అసలు ఇప్పుడున్న రాజకీయాల ఎన్నికల కన్నా చాలా సీరియస్ ఎన్నికలు ఉన్నాయి. అసలు ఒక స్టేజ్లో విద్యార్థి రాజకీయాలు ఎట్లంటే అసలు గుంపులో కొట్టుకునేది. ఇట్లా అసలు ఆధిపత్య పేరు అనుకోవచ్చు, రాజకీయాలు అనుకోవచ్చు. దీంతో మేమున్న ప్రాంతం పాత బస్తీ సున్నితమైన ప్రాంతం. ఇట్లా అప్పుడు ఆ రోజున ఈ పట్టణంలో ఉన్న ఏఎస్ఎఫ్ అంటే లెఫ్ట్ పార్టీల రాజకీయాల ఆధిపత్యానికి తెరవేయాలి అనే ఉద్దేశంతో జాతీయవాద రాజకీయాలు విద్యార్థులు నింపాలనే ఉద్దేశంతో మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఏబీవీపీ ఆర్గనైజేషన్ రాజకీయాలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ నుంచి నేను రాజకీయాలతో సంబంధం, అంటే విద్యార్థి రాజకీయాలు. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను దగ్గర దేవరకొండలో సహకార సంఘం ఉండే, అంటే సహకారం అంటే చేనేత సహకార సంఘం. చేనేత సహకార సంఘం అంటే ఎవరైతే బట్టలు వేస్తారు ఇట్లా వస్త్రోత్పత్తులు, ఒకటి సంఘం ఉండే. ఇట్లా ఆ సంఘం మనకి చాలా పెద్ద సంఘం, జిల్లాలో పెద్ద సంఘం ఉంది. నేను డిగ్రీ అయిపోయిన 1991 జస్ట్ నాకు అప్పుడు 22 years ఉంటాయి. దాన్ని ప్రెసిడెంట్ అయినా డిగ్రీ అయితే వస్తానే ఉన్నాయి. ప్రెసిడెంట్ అయినా నేను బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు ఇచ్చాను 22-23 అది నేను రాజకీయాల్లో కట్టుకున్నాను. మేడం, మీరు ఏంటి లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, ఏంటి మీ? అంటే అప్పటికి నాకు పెళ్లి రాలేదు. ఇంకా నేను చేనేత సహకార సంఘానికి అధ్యక్షుడు 22 years దాంట్లో మ్యారేజ్ కాలేదు. అంటే అప్పట్లో తొందరగా పెళ్లిళ్ళు అయిపోయావు కదండి? 93 అంతే. నాకు 24 ఉంటాయి నాకు పెళ్ళప్పుడు. 20 అంటే 20 డిగ్రీ అయిపోయినంత కూర్చొని. ఓకే, ఏంటి మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఏంటి? అంటే లవ్ మ్యారేజ్ ఎలా కుదిరింది? అంటే మీ ఇద్దరికి లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటారు? అంటే మేము ఇద్దరం ఒకటే బజార్లో ఉండేవాళ్ళము. మా ఇంటికి కొంత దూరం ఉండేది. సేమ్ క్యాస్ట్, బంధుత్వం కూడా ఉంది. బంధువులు అయితాము, ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. నాకన్నా జూనియర్, నేను డిగ్రీ అయినప్పుడు నేను 10th పాస్ ఒకే వార్డులో ఒకటే చూసే వాళ్ళందరూ. వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎవరుతుందో మా పాలలు అవుతారు, మళ్ళీ పుల్లలు అవుతారు. అట్లా పెళ్లి చేసుకున్నాను. శైలజ గారిలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? బాగా పనిచేస్తాను. ఓకే, అంటే నేనంటే కమిట్మెంట్గా పనిచేస్తాను. బాగా కమిట్మెంట్గా పనిచేస్తాను. అంటే నేను దాదాపు అసలు నా దర్శకాడికి ఇంటి విషయాన్ని నేను కూడా పెద్దగా పట్టించుకోను. ఇంటి విషయాలు అంటే ఏంటి, ఇంట్లో ఏం ఉన్నాయి, ఏం కావాలి, ఏందనే విషయాలు కూడా నేనేం పట్టించుకోను. ఓకే, అంటే పిల్లల చదువులు అంటే నిర్ణయం తీసుకున్నాం, చెప్పినాం, ఇద్దరిని అనుకుని చదివించినాం, ఏ స్కూల్ వేయాలి, ఏ కాలేజీ వేయాలి, అవన్నీ నేను పట్టించుకున్నాను. అంటే కాకపోతే ఇంటికి సంబంధించిన అంశాలు, ఇంటికి బంధువులు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, ఇంకోరికి వచ్చిన బంధువులకైనా ఇంట్లో ఏం చేయాలా, ఏమున్నా సరే ఇప్పుడు కూడా ఇంట్లో ఏముంటే కూడా అన్ని తనే చూసుకుంటారు, అన్ని చక్కదిద్దుతారు. డబ్బులకు సంబంధించిన విషయాలు నాకు బాగా నచ్చుతుంది. సత్యనారాయణ గారిలో నచ్చిన అంశం ఏంటంటే? వెంకటేశ్వర్ గారిలో నచ్చిన అంశం ఏంటంటే ఏం చెప్తారు? ఆయన ఏదైనా కూడా పాజిటివ్ గా ఉంటాడండి, అది ఆయన నచ్చుతుంది. ఇంకా కొన్నిసార్లు నేనే ఇది అవుతాను, కానీ తను ఎక్కడ కూడా పెంటువాడు, ఇబ్బంది పెట్టాడు. ఫస్ట్ మీ గెలుపులో తన పాత్ర ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? మొత్తం ఆయనదే అండి పాత్ర, మొత్తం పాత్ర ఆయనదే నా గెలుపులో. అదే
మీ విద్యాభ్యాసం ఏంటండి? నాది పీజీ అండి ప్రజెంట్. మ్యారేజ్ కి బిఫోర్ అయితే నాది డిగ్రీ కంప్లీట్ మ్యారేజ్ వరకు. తర్వాత నేను మళ్ళా 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ పీజీ చేశాను. నేను ఎంఏ సోషియాలజీ చేశాను. ఇంకా ఏమన్నా మీరు మహిళలకు సంబంధించి ఏమన్నా ముందు నుంచి కూడా ఏమన్నా ఆసక్తికరంగా పాల్గొనే వాళ్ళ? మహిళలకు మా సార్ అంటారు మహిళా పక్షపాతి అంటే పరిస్థితులు కూడా అలాంటివండి. అంటే పక్షపాతి అని అనుకోవద్దు, న్యాయం. ఆడవాళ్ళు కూడా ఎదగాలి, ఎదిగినప్పుడే అక్కడ అంతా కూడా బాగుంటది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా గిరిజన ప్రాంతము. 2014 వరకు కూడా ఎలా ఉండదంటే ఆడపిల్లల అమ్మకాలు, భ్రూణ హత్యలు, ఆడపిల్లల మీద వివక్షత ఇదంతా ఉండేదన్నమాట. దానికి నేను స్పందించి నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి లైనిజంలోకి వచ్చి చదువుని బేసిగా చేసి ఎన్నో స్కూళ్ళల్లో నేను కావాల్సిన మెటీరియల్స్ కానీ, స్కూళ్ళల్లో రిక్వైర్మెంట్స్ ఏమన్నా వాళ్ళకి ఫ్యాన్లు కానీ, బెంచెస్ కానీ, చదువు మెటీరియల్ కానీ అలాంటి ఎన్నో ప్రోగ్రాంలు పాల్గొన్నాను. నేను సోషల్ గా యాక్టివిటీస్ చాలా చేశాను. నేను లయన్స్ క్లబ్ లో కూడా మీరు పాత్రధారిగా ఉన్నట్టున్నారు కదండి? ఓకే, ఏంటి దాని త్రూ మీరు మహిళలకు ఏం చేస్తున్నారు? నేను లయన్స్ చార్టర్ ప్రెసిడెంట్ గా ఇక్కడ మహిళా క్లబ్ ఏర్పాటు చేశాను. నేను ఫౌండర్ అనమాట. దాని ద్వారా ఎలాంటి సేవలు మీరు చేశారు? అంటే చదువుని బేస్ గా చేసుకొని ఇప్పుడు మారుమూల ప్రాంతాలలో కరెక్ట్ గా గవర్నమెంట్ స్కూల్స్ లలో కరెక్ట్ గా వాళ్ళకి బుక్స్ కానీ వాళ్ళకి సంబంధించిన, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తుంటారు, 10th అయిపోయిన తర్వాత కూడా ఊర్లలో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఆడపిల్లల్ని ఇంకా చాలేని చదువు అని అంటారు కదా, అక్కడ మా సహస్ర తప్పకుండా ఉంటది. వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ కి ప్రోత్సహించేయాలి. అలాంటి కార్యక్రమాలు చాలా చేశాను. స్కూల్స్ లలో కానీ, కాలేజీలలో కానీ. కాలేజీలలో కూడా నిర్భయ చట్టం గురించి, చట్టాల మీద అవగాహన, వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఎలా ఎదగాలి, తర్వాత వాళ్ళ ఎదుగుదలకు ఏ విధంగా ఉండాలనేది మోటివేషన్ క్లాసెస్ కూడా చాలా ప్రోగ్రాంలు చేశాము లైన్స్ నుండి. ఆల్రెడీ మీరు అటువైపు బిజీగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మున్సిపల్ చైర్పర్సన్ గా ఇంకొక పదవి రావడం జరిగింది. అంటే టైం అన్నది సరిపోతుంది అంటారా? ఇంకొక కొత్త పదవి మీకు ఎలాంటి ఆనందాన్ని ఇచ్చింది అంటారు? ఇంకో కొత్త పదవి అంటే నేను అప్పుడు చేసిన ఫీల్డ్ వేరు, ఇది ఫీల్డ్. దానికి నాకు డిఫరెంట్ ఉంది తప్ప నాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే అంతకుముందు కూడా గతంలో కూడా నేను లైన్స్ ప్రోగ్రామ్ చేసేది కనుక ఎప్పుడు బయటనే ఉండేవాళ్ళం. బిజినెస్ చూసుకునేదాన్ని. మార్నింగ్ ఎర్లీగా నేను మార్నింగ్ 4కి లేస్తాను. 1 hour మెడిటేషన్ చేసుకుంటా, తర్వాత వాకింగ్ చేసుకుంటా, తర్వాత స్నానము, పూజ, తర్వాత వంట. 6:30 7 గంటల వరకు అన్ని అయిపోతాయి. ఆ తర్వాత వంట చేసుకుంటాను. ఆ విధంగా షెడ్యూల్ ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే ఇంకొక 1 hour ముందు లేవాలి అనుకుంటా, కానీ కరెక్ట్ టైం ఫాలో కావాలనే మెంటాలిటీ నాది. వెంకటేశ్వర్ గారు, మీరు చూసుకున్నట్టయితే ఆవిడ షెడ్యూల్ చెప్తున్నారు, మార్నింగ్ నుంచి బిజీ. మీరు కూడా బిజీగా ఉంటున్నారు, ఎలా అనిపిస్తుంది? నేను షెడ్యూల్ తీసుకోలేదు. షెడ్యూల్ తీసుకోవాలంటే ఇంట్లో పెద్దగా నేను ఏం పట్టించుకోవాలని చెప్తే కదా, నాకేదో పని ఉంది అనుకో, ఇట్లా నా పని ముందు 6 గంటలకే కావాలన్నప్పుడు ఇంకా ముందు వేస్తే నా పని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంట్లో ఏం జరుగుతుంది ఏమైతే నేనేది వాస్తవం నేను పట్టించుకుంటాను. నేను ఎలా పని ఉంది ఆ పని మీద మొత్తం వెళ్ళిపోతుంది. ఇంటికి సంబంధించి మొత్తం తీసుకుంటాను. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మీ సతీమణి మున్సిపల్ చైర్మన్ గా పదవి అధిరోహించిన తర్వాత అంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు, ఎలా అనిపిస్తుంది? అంతకు ముందైనా సరిపోతుంది ఇప్పుడు కదా. ఇప్పుడు అదేమో కంప్లీట్ సర్వీస్ సంబంధించిన విషయం. ఇప్పుడు ఇది కూడా సర్వీస్ ఒక రకంగా సర్వీసు, దాంతోపాటు రాజకీయం. సర్వీస్ మాత్రమే ఇప్పుడు చూస్తుంది. రాజకీయాలకు అంశాలకు వచ్చినప్పుడు కానీ ఏమైనా విషయాలకు వచ్చినప్పుడు మాత్రం తన చేదోడు వాడడం ఉంటే నేను చూసుకుంటాను. మిగతా విషయాలు రాజకీయంగా రాణించడం అన్నది మీకు ఆనందించదగ్గ విషయమే అంటారు? ఎంచుకున్న మార్గం ఏది కనుక అన్నీ ఉన్నది, ఇబ్బంది ఏం లేదు. మహిళలు కూడా రాణించాలి, సపోర్ట్ అనేది మీరు 100% తనకిస్తున్నారని చెప్పొచ్చు. ఎంతమంది పిల్లలండి? ఏం చేస్తున్నారు? 2 బాబులు. ఒక ఆయన, 2 కూడా వేరే గ్రాడ్యుయేట్స్. పెద్ద అబ్బాయి ఎలక్ట్రికల్ ఇంజనీర్ గీతా యూనివర్సిటీలో కంప్లీట్ చేసి, అంటే ఇది వైజాగ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కంప్లీట్ చేసి. చిన్న అబ్బాయి ఐఐటి భువనేశ్వర్లో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయినా. ప్రజెంట్ ఇప్పుడు జర్మన్లో రీసెంట్గా 3 months బ్యాక్ మాస్టర్స్ అయిపోయింది. నిన్న వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్
ఎనర్జీ దాని మీద మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ మాత్రం జర్మనీలో బెర్లిన్. ఇప్పుడున్న పరిస్థితి ఏం రాకపోవచ్చు. సరే వాళ్ళ కాలం చెప్పగలుగుతుంది అంతే తప్ప వాళ్ళని ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ ఇష్టానికి కల్పించు. మా పెద్ద అబ్బాయి గీతం అవుతారు చెప్పండి మీ ఇష్టం అని చెప్పేసి. చిన్న నేను ఐఐటీలో ఫస్ట్ ఐఐటీ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు నేను జర్మన్ ఇక్కడ జాబ్ చేయండి, నేను జర్మన్లో మాస్టర్ చేసి వస్తాను చెప్పి మీ ఇష్టం. వాళ్ళ అభిప్రాయం గురించి కల్పించాను. ఇక్కడ మా అభిప్రాయం సొంతంగా నేను ఎవరి మీద వద్దండి. యాక్చువల్గా మేము ఏమన్నా చదివానంటే కంప్యూటర్ సైన్స్ ఐటీ అని చెప్పినాను. ఇవ్వదు చదవదు దాని మెకానికల్ ఎప్పుడో మొక్కు ఉండండి అది నాకు. మొక్కు మా వారి ద్వారా తీరుద్దాం అనుకున్నా కానీ తనకు పరిస్థితులు అనుకూలించలేదు. ఎప్పుడు బిజీ షెడ్యూల్ అయినది, ఆయన టైం ఇవ్వలేదు. సరే నాకు పోయిన ఇయర్ అవకాశం వచ్చింది, అప్పటికి ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చింది కనుక మాల వేయడం జరిగింది. ఆ మాల ఎప్పుడైతే ఇరుముడిని దేవుడికి సమర్పించానో అదే రోజు కూడా మహిళా మున్సిపల్ చైర్పర్సన్ బీసీ మహిళ అయింది అని కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజు నేను మాలను సమర్పించేప్పుడు కూడా భగవంతుని అప్పుడు కోరుకున్నాను, కానీ ఏ కోరికతో అయితే నేను మాల వేసుకున్నాను, మొక్కు చెల్లించుకోవడం కోసం వేసుకున్నాను. ఆ రోజు కూడా నేను భగవంతుడి దగ్గర ఇరుముడు సమర్పించుకున్న తర్వాత మా దేవుడికి నాకు సంభాషణ జరిగింది. ఈసారైనా 20 years నుండి కూడా మా వారికి ఏ పదవి లేదండి, అయినా కూడా రాజకీయాలను ఎప్పుడు వదులుకోలేదు. అనుకున్నాను ఈసారైనా మా వారికి అవకాశం వచ్చేటట్టుగా చూడు తండ్రి అనుకున్నాను. లేదు బీసీ మహిళ అని అంటే బీసీ మహిళ నా అని మళ్ళీ అనుకున్నాను. సర్లే ఎవరికి ఒకరికి మా ఇంట్లో వస్తుందేమో అవకాశం అనుకున్నాను. కానీ బయటకి రాగానే అందరూ కాల్ చేసి కంగ్రాట్ చెప్తున్నారు. అసలు ఆడ ప్రకటించిండ్రు లేదు, ప్రజలు ఆ విధంగా ఆదరించిండ్రు. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కూడా నన్ను అందరు కోరుకున్నారు. అందరు కోరుకున్నారంటే దాని వెనుక మా వారు సేవలు ఉన్నాయి అన్నమాట. ప్రజలకు అంత దగ్గరగా ఉన్నారు కనుక అందరు కూడా ఆదరించిండ్రు. అదే విధంగా కూడా ఎంత టఫ్ ఉన్నా కూడా మా పక్షాన నిలబడి మాకు మంచి మెజారిటీ తోటి ఇచ్చారు. అదే విధంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వాల్నాయక్ అన్న కూడా మాకు ముందే బీఫామ్ ఇచ్చే రోజే తను చెప్పడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ ని ఫస్ట్ ప్రకటించారు. మామూలుగా అందరు కూడా కౌన్సిలర్ గా పోటీ చేసిన తర్వాత చైర్పర్సన్ గా అప్పుడు ఎన్నుకుంటారు. కానీ బీఫామ్ ఇచ్చిన రోజే మాకు తను ఫస్టే చెప్పాడు, తను మున్సిపల్ చైర్పర్సన్ అని ప్రకటించి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. కనుక తనకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. మా సేవలన్నీ కూడా మా తరఫున తప్పకుండా ఉంటాయి. వాళ్ళకి ధన్యవాదాలు తెలియదు. ఎలా ఉంది సార్ 20 years నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు అంటే పదవి రాకపోవడం అనేది ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? పదవి రాకపోవచ్చు. 20 years ఎప్పుడు కూడా పార్టీ పదవిలో ఉంది. దాదాపు ఒక 10 ఏళ్ళు నేను మున్సిపాలిటీ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు. అంతకుముందు మండల పార్టీ అధ్యక్షుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు 10 ఏళ్ళు ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో కూడా నేనే ఇన్ఛార్జ్. చైర్మన్ పదవి రాకపోవచ్చు, పార్టీ అధ్యక్షుడు 10 సంవత్సరాలు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, సింగిల్ ఎన్నికలు కావచ్చు, సహకార సంఘాలు జరిగే మున్సిపాలిటీలో జరిగే ఏ ఎన్నికలైనా ఎన్నికల ఇన్ఛార్జ్ లేదు. పదవి అధికారికంగా మున్సిపల్ చైర్మన్ నా భార్య అయ్యొచ్చు, కానీ 20 ఏళ్ళు నేను రాజకీయాలకు దగ్గరగా ఎవరు చైర్మన్ అయినా ఎవరు కౌన్సిలర్ అయినా నా పాత్ర లేకుండా కాలేదు. 20 వార్డులు 20 వార్డులకు సంబంధించి 20 వార్డులలో నేను ఎవరు పోటీ చేసాం అంతమంది గెలిచి చైర్మన్, అంతమంది చైర్మన్ గెలిచిన వ్యక్తి నా పాత్ర లేకుండా జరగలేదు. నా పాత్ర మీన్స్ ప్రతి వార్డుల లోపల కూడా నేను ప్రచారం చేశాను. ప్రతి వార్డులకు నాకు సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. 20 వార్డుల ప్రత్యక్షంగా పరోక్షంగా నాతో సహాయం తీసుకొని మనిషి లేదు. అంటే అది రాజకీయ వ్యక్తిగత సహాయమా, రాజకీయ సహాయమా, పని సహాయమా, ఏదైనా సహాయమా, అన్ని రకాల సహాయం తీసుకుని కనుక ఈ 20 వార్డుల దేవుడు పట్టణంలో నేను దాదాపుగా 70% పేరు
ఓ ఓకే. అంటే నాటు కార్యకర్త ప్రజలు కూడా అంత రెప్యుటేషన్ ఉంది, అంత ర్యాప్ అవుతుంది అవుతుంది కనుక పదవి లేకపోవచ్చు కానీ అంటే ప్రయత్నించారా ఎప్పుడైనా ఒక డిసిసి అవ్వాలను లేకపోతే? నేను లాస్ట్ టైం యాక్చువల్ అనుకున్న మార్కెట్ చైర్మన్ అయితే అనుకున్నా, ఈ సమీకరణ ఈక్వేషన్ నాకు కలిసి రాదు ఇట్లా, నేను అయితే అనుకున్నా సమీకరణ కలిసి రాలేదు. ఈసారి ఏమైనా కూడా మున్సిపాలిటీ మహిళలు నిలగారు నాకు ఒక 1 year ముందే చెప్పుకుంటూ వస్తుంది. అలా ఈసారి బీసీ జనరల్ అయినా, బీసీ మహిళ అయినా, జనరల్ మహిళ అయినా సరే కూడా నువ్వు క్యాండిడేట్, నువ్వు ప్రిపేర్ అయినా చెప్పాడు. నేను ఎస్సీలో ఎస్టీ అయితే చెప్పలేదు, కానీ ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ కనుక నీకు వస్తే నువ్వు క్యాండిడేట్, దానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని చెప్తుంది. నేను దాని ప్రకారం ప్రిపేర్ చేసిన దాదాపు 20 వార్డులు మేము 13 వార్డు గెలిచినాం. 20 వార్డు 13 మా పార్టీ గెలిచింది. అదే మీకున్న ఆ ర్యాప్ అన్నది ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవి పొందడానికి చాలా ఈజీ అయిపోయింది. అదైంది. ఇంకోటి వ్యక్తిగత తనకు కూడా ఉదాహరణకు చెప్పాలంటే ఈ వార్డులో అంటే వారు 20 వార్డులు తను పోటీ చేసే వార్డులు ఒక 20 మంది మహిళలు ఒక 10 రోజులు ఒక 1 week 10 days వాళ్ళు కూడా మా పార్టీ కాదు, కేవలం ఒకన్న సన్నిహిత సంబంధాలు, కొన్ని మిత్రులు అనుకో, ఫ్రెండ్స్ అనుకో, అంటే ఈమెతో సర్వీస్ తీసుకున్న వ్యక్తులు అనుకో, అంటే పర్సనల్ కొన్ని ఒక స్నేహితులు అనుకో, ఒక 1 week 10 days నిరంతరం పనిచేసి నా పని నేను చేసిన వచ్చింది నాతో పాటు తనకు కూడా ఒక 20 మహిళలు జనరల్ గా నైట్ 10 గంటల 11 గంటల రాత్రి 8 గంటల ప్రజలు రావు. ఎప్పుడో సరే ఏదో ఒక ప్రోగ్రామ్ అవుతుంది, మంత్రి వస్తుంది, ఇంకేదో ప్రోగ్రామ్ వస్తుందంటే ఒక 1 hour 1/2 hour టైం ఇస్తాం. కానీ 10 రోజులు ఉంటాను నిరంతరం పాపం 8 గంటల నుంచి 9 గంటల ప్రచారం స్టార్ట్ అయితే ఒక్కో రోజు నైట్ 11 గంటల కలిసిన రోజు కూడా అంటే ఆ ఒక సర్వీస్ ఆ యొక్క కేటావం నాది ఉండొచ్చు. నేను గ్రౌండ్ ప్రిపేర్ చేసి కార్యక్రమం తయారు చేసి జనాలు తగ్గని ఆ 20 మంది మహిళలు ఆమె ద్వారా వచ్చారు. 20 మంది మహిళలు మీ వెనక ఉండి నడిపించి మిమ్మల్ని గెలుపుకు ఉన్నారంటే గ్రేటే. అది అన్ని కులాల వాళ్ళు అందరూ వాళ్ళు ఎవరో పార్టీ కాదు మళ్ళీ, కానీ వ్యక్తిగత పార్టీలకు అతీతంగా అంటే ఆమెకున్న సన్నిహిత మిత్రులు కావచ్చు, కొంచెం బంధువులు కావచ్చు, అన్ని ఆమె లైన్స్ క్లబ్ ద్వారా ఉన్న ఆమె కొంతమంది లైన్స్ చేసే మిత్రులు కావచ్చు, వీళ్ళందరూ రకరకాల వ్యక్తులు కూడా ఆమె గెలుపు పూజ చేశారు. అది ఆమె అలా ఆ విషయాలు మాత్రం అక్కడ ఆగిపోయింది. మీలో చెప్పుకోవాలంటే ఒకవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇప్పుడైతే రాజకీయ పరంగా ఇంకా సేవా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. రెండిట్లో కంపేర్ చేస్తే మీకు సంతృప్తినిచ్చే అంశం ఏదంటారు? రెండు సంతృప్తి అనుకోవాలి. మనం చేసే ఫీల్డ్ ఏదైనప్పటికీ కూడా మనం చేసేది ఎంత కమిట్మెంట్ గా చేస్తున్నాం అనే దాన్ని బట్టి తృప్తి ఉంటుంది. అదైతేనేమో మన ఓన్ కదా, మన డబ్బులు ఖర్చు అయితే చేస్తుంది. ఇక్కడ మన డబ్బుల కంటే కూడా ప్రభుత్వ డబ్బులను మనం ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నాం అనేది అదొక డిఫరెంట్ ఉంటది. కానీ మనం చేసేది కమిట్మెంట్ గా చేసినప్పుడు ఏదైనా తృప్తి ఉంటుంది. కమిట్మెంట్ గా చేయనప్పుడే అసంతృప్తి పడాల్సి వస్తుంది. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అయ్యారు, మున్సిపాలిటీని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మీ మార్క్ ఏం చూపించబోతున్నారంటే ఏం చెప్తారు? ఫస్ట్ నేను మున్సిపల్ బాధ్యత తీసుకున్నప్పుడు చూసినట్లయితే 3 నెలల శాలరీస్ ఇవ్వలేదు. అట్లాగే కూడా 1,64,00,000 డెఫిసిట్ లో ఉన్నది. అయినా కూడా నేను వెళ్ళిన నెక్స్ట్ డే అందరు కూడా స్ట్రైక్ కూర్చున్నా కూడా మా సార్ వెంటనే డబ్బులు ఎక్కడైనా తెప్పించైనా కూడా వాళ్ళకు ఫస్ట్ 1 month శాలరీస్ ఇచ్చేసి వారికి ఎక్కడ ఆగొద్దు, ఎందుకంటే మనం సేవ కోసం వచ్చినాము, అవి చూసుకొని మనం డబ్బులు లేదు కదా అని వర్కులు ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అనే ఉద్దేశంతో పారిశుద్ధ కార్మికులకు అందరికి కూడా మొదటనే ప్రకటించి అది మా సారు బాగా ఆ విషయంలో నాకంటే కూడా చాలా అవగాహన ఉంటది తనకి. 20 ఏళ్ల నుంచి చూస్తున్నారు కాబట్టి ముందుకెళ్తూ నేను ఇంకా కూడా ఇక్కడ అభివృద్ధి, ఇక్కడ రోడ్స్ అన్ని కూడా ఒక 1.5 year నుండి తొవ్వి పెట్టారు కానీ రోడ్ వర్క్ రాలేదు. నేను వచ్చిన వెంటనే కూడా రోడ్లన్నీ కూడా వాళ్ళకి ఫండ్స్ రాలేదని ఆపడం జరిగింది. తనకున్న సన్నిహితంతో వాళ్ళు నేనైతే మాట ఇచ్చాను, 1 month లోనే నేను వేస్తాను మాట ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనం ఏదైనా ప్రజలలోకి వెళ్ళాలంటే ఏంటో మనం చెప్పినది ఏదో అది కమిట్మెంట్ గా ఉండాలన్న ఉద్దేశంతో మా సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు. అదే విధంగా కూడా అందరికి అన్ని రోడ్లు ఇక్కడ ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఆ రోడ్లన్నీ కూడా తొవ్వి ఉండే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ రోడ్లన్నీ కంప్లీట్ చేశాను. పారిశుద్ధ్యం విషయంలో కూడా పెండింగ్ లో అంటే 14 months నుండి కూడా కమిటీ లేదు కదా,
లేక అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి. కానీ అన్ని కూడా చిన్న చిన్నగా అన్ని కూడా నేను చేస్తూ వస్తున్నాను. కానీ నంబర్ 1 గా ఉండాలని అనుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా కూడా మనం బెస్ట్ గా ఉండాలనేది నా ఇది. అదే విధంగా తీర్చిదిద్దాలని అందరి సహకారం తీసుకొని మన ఎమ్మెల్యే గారిని కూడా మేము కొన్ని అడగడం జరిగింది. అదే విధంగా మనకు కూడా అట్లాగే సార్ కూడా ప్రోత్సహిస్తూ వచ్చిండ్రు. కనుక నేను బెస్ట్ గానే ఉండాలి. మేడం ఇక్కడ చూసుకున్నట్టయితే కార్లు రానంతగా చిన్నగా రహదారులు ఉన్నాయి కదా, వైడనింగ్ చేసే ఆలోచన ఏమన్నా ఉందంటారు? అది మన విషయం కాదు కదా, అది మంత్రి ఆ స్థాయి వ్యక్తులది. దాని విషయాన్ని కూడా ఎక్కడ ఇబ్బంది ఉందో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మేము ముందుకెళ్ళాలి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమంటారు? ఫ్యూచర్ ప్లాన్ అంటే ఏం లేదండి. ఎప్పుడైనా కూడా నేను సేవ కోసమే ఉన్నాను, సేవనే చేస్తాను. నేను పదవులు ఉంటాయి పోతాయి, కానీ ప్రజల మనసులో మనం ఉండాలనేది నా ఆలోచన. వెంకటేశ్వర్ గారు, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటండి? ఫ్యూచర్ ప్లాన్ అంటే మీరు ఏం పెట్టుకోలేదు, నిరంతరం పని చేసుకుంటూ కూడా పని చేయాలి. అవకాశాలు వచ్చినప్పుడు వస్తాయి, ఇంతే తప్పిస్తే ఫ్యూచర్ టార్గెట్ పెట్టుకుని మనం ఏ పని చేయట్లేదు. మనకు వచ్చిన అవకాశం మనం ఉన్న రోజు పబ్లిక్ సర్వీస్ చేయాలి, పార్టీకి సర్వీస్ చేయాలి. నా దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా వేరే కూడా పని చేసుకుంటారు, అంతే తప్పిస్తే అంటే పదవి ఉంటే ఇంకొంచెం ఎక్కువ సహాయం చేసే అవకాశం ఉంటుంది అన్నది. 20,000 లేదు, పార్టీ పరం లేదు. పబ్లిక్ ఇప్పుడు ఎలక్టెడ్ పోస్ట్ వల్ల ఇది వచ్చింది. ఈ ఎలక్టెడ్ పోస్ట్ వచ్చినప్పుడు జస్ట్ ఈ 2 months లోపల దేవరకొండ టౌన్ లో మన మార్కెట్ గురించి జస్ట్ ఈ 2 months లోపల 4 కోట్ల సీజన్ చూపించాం. పారిశుద్ధ్య మెరుగుపరచాం. సమ్మర్ లో నేల కూడా ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది లేకుండా, వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్ పని చేస్తున్నాం. శానిటేషన్ బాగు చేసాం, అన్ని రకాలుగా పని చేస్తాం తప్పిస్తే ఏ ఇబ్బంది లేకుండా మేము చేస్తాం. జస్ట్ 2 months లో 4 కోట్ల రోడ్లు వేయడం అనేది రికార్డ్ అసలు. నిధులు ఇచ్చారండి అలా అయితే? ఇచ్చిన ఇవ్వకుండా కాంట్రాక్ట్ కొట్లాడి మరి అది బిల్లు వస్తే ఆ తర్వాత మొదటి మాట పని చేయమని చెప్పినాం. సరే ఆ కాంట్రాక్ట్ కూడా మంచి మిత్రుడు, స్నేహితుడు, తెలిసిన ఎంతో మాట్లాడని చెప్పి చేస్తాం. ఇందాక మీరు అన్నారు మార్కెట్ యార్డ్ చైర్మన్ వచ్చే అవకాశం గతంలో, ఇప్పుడు కూడా ఫ్యూచర్ లో ఏమన్నా అలాంటి? ఎందుకంటే ఆల్రెడీ 5 ఏళ్ళు అయితే మనం ఇదే పోస్ట్ ఉంటుంది. ఒకసారి ఒక పోస్ట్ ఇచ్చినాక రెండో పోస్ట్ కాదు, కాలం నిర్ణయిస్తారు. అప్పుడు ఏముంటది, ఏం రిజర్వేషన్ ఉంటుంది, ఎట్లుంటుంది ఇప్పుడు చెప్పలేదు. మార్కెట్ కమిటీ కూడా రిజర్వేషన్ ఉంటుంది. ఉదాహరణ మన జనరల్ ఉంది, జనరల్ మహిళ మార్కెట్ కమిటీ, అంతకుముందు బీసీ మహిళ ఉంది. ఫ్యూచర్ లో ఏమైంది చెప్పండి మనం. దాన్ని బట్టి ఈ 5 ఏళ్ళు మనకి మున్సిపల్ చైర్ ఉండాల్సింది. దాని తర్వాత జరిగే పరిణామాలు ఎట్లుంటాయి, రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు చెప్పలేదు. నేను అవసరం ఉంది, పబ్లిక్ అవసరం ఉంది, ఎమ్మెల్యేకి అవసరం ఉంది, పార్టీకి అవసరం ఉంది, అప్పుడున్న పరిస్థితిని బట్టి ఇస్తాం. అంటే కాలం నిర్ణయిస్తుంది. ఆ రోజుల్లో ఈక్వేషన్స్, సమీకరణలు అప్పుడు లెక్క. ఓకే, ఇంకా ఏమన్నా చేయాలి అనుకుంటున్నారా? ఈ దేవరకొండ మున్సిపాలిటీ నాకున్న శక్తి మేరకు గతంలో నేను సర్పంచ్ పోటీ చేసినప్పుడు ఉన్నప్పుడు కూడా 5 ఏళ్ళ శక్తి వంచన లేకుండా, వాటర్ ప్రాబ్లం లేకుండా, ఏం లేకుండా దేవరకొండ పట్టణంలో మొట్టమొదటిసారి సిమెంట్ రోడ్ల నిర్మాణం స్టార్ట్ చేసిన నేను సర్పంచ్. వాటర్ స్కేట్స్ లేకుండా చూసిన, అందరూ చూసిన. ఇప్పుడు బెస్ట్ గా కూడా ఈ యొక్క మున్సిపాలిటీని తీర్చిదిద్దాలని అనిపించింది. సర్పంచ్ గా ఏ పార్టీ తరపున ఉండే వాళ్ళని? మళ్ళీ నెక్స్ట్ బీజేపీ నుంచి. ఏబీవీపీలో పనిచేశారు, బీజేపీలో ఉన్నారు. ఆ భావజాలాలు అలానే కంటిన్యూ అవుతున్నాయా మీరు? దేవరకొండ పట్టణంలో మొట్టమొదటిసారి సిమెంట్ రోడ్ల నిర్మాణం స్టార్ట్ చేసిన నేను సర్పంచ్. వాటర్ స్కేట్స్ లేకుండా చూసిన, అందరూ చూసిన. ఇప్పుడు బెస్ట్ గా కూడా ఈ యొక్క మున్సిపాలిటీని తీర్చిదిద్దాలని అనిపించింది. నేను అప్పుడు బీజేపీ భావజాలం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి రాజకీయాలకు సంబంధం లేదండి. మన మనసులో భావజాలం ఉంటుంది, భావజాలం ఉంటుంది. కానీ ఎలా పనిచేసినా ఆ సంస్థకు 100% కమిట్మెంట్ గా పనిచేస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక భావజాలం ఉంటుంది. ఇట్లా అది లెఫ్ట్ భావజాలమా, రైట్ భావజాలమా, ఏదో ఒక వింగ్ ఉంటుంది. రైట్ వింగ్ అది నేషనాలిటీ, జాతీయ భావాలు ఉంటాయి. ఆ జాతీయ భావాలు నాకు ఎప్పుడు పోవు, అవి ఉంటాయి నాలో నేషనాలిటీ, జాతీయ భావాలు అవి ఎప్పుడు ఉంటాయి, నిరంతరం ఉంటాయి. నా పనులు కూడా జాతీయవాదానికే పనిచేస్తాయి. అంటే ఈ 2.5 ఆర్థికంగా గత ప్రభుత్వం చేసిన ఆర్థికంగా మొత్తం ఈ రాష్ట్రాన్ని చిక్కిపోయారు. మొత్తం కూడా అప్పుల పాలు చేసారు. అయినా సరే ట్రాక్ తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. అయినా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే కూడా దాదాపు మహిళలకు ఇచ్చిన ఉదాహరణ మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, 200 యూనిట్
పవర్ ఫ్రీ కావచ్చు, అన్ని మహాలక్ష్మి స్కీమ్ అంటే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, ఉచిత బస్సు, ఉచిత సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ ఫ్రీ యూనిట్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుండ్రు, అలా చేస్తుంది. అందులో అవి చేస్తున్నారు కానీ మీరు మన చూసిన ఎన్నికలు ఉదాహరణ గ్రామ పంచాయతీ 80% మేలు గెలిచినాం, మున్సిపాలిటీలో 96 మున్సిపాలిటీ మేలు గెలిచినాం. ఇవన్నీ ఎట్లా గెలిచినాం? వారి పరిపాలనలో గెలిచినాం. దేవరకొండ కాన్స్టిట్యూన్స్ కాడికి వచ్చినప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా దేవరకొండ కాన్స్టిట్యూన్సీ మా కాడ బాగా డెవలప్ చేస్తారు మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు. అది ఉదాహరణకు మొన్న రీసెంట్ జస్ట్ ఒక 15 రోజుల క్రితం కూడా దేవరకొండ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో మనల్ని శంకుస్థాపన మంత్రి గారు. ఎస్ఎల్బిసి పూర్తిగా మా యొక్క దేవరకొండ మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశ్యామం చేసి ఎస్ఎల్బిసి కంప్లీట్ చేస్తారు. ఉదాహరణ డిండి ఎత్తిపోతుంది 1900 కోట్ల రూపాయలతో టెండర్స్ అయితేనే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇదే కనుక కంప్లీట్ దేవరకొండ మళ్ళీ ఒక మిర్యాల హుజునార్ కోదారు ఎట్లయితే ఆ రకంగా డెవలప్ అవుతుంది. పట్టణంలో ఇట్లా విషయం మనం 30 కోట్ల రూపాయలతో రీసెంట్గా మననే అన్ని రోడ్లు వర్క్ చేసినాం. ఇప్పుడు ఇంకొక 20 కోట్ల రూపాయల మున్సిపాలిటీకి నగరాభివృద్ధి కింద ఎమ్మెల్యే గారు తెప్పించింది. ఇప్పుడు ఆల్రెడీ టెండర్ అయిపోయిన టెండర్స్ అయిపోయినాయి, ఆల్రెడీ అగ్రిమెంట్ అయినాయి. జూనియర్ కాలేజ్ ఒక 2 కోట్ల రూపాయలతో పట్టణంలో ఉన్న వాటి పాదాచారులకు కానీ వాకింగ్ చేసే వాళ్ళ వాకర్స్ అందరికి కూడా 2 కోట్ల ఒక వాకింగ్ ట్రాక్ నిర్మిస్తుంది. ఆల్రెడీ కిలాలో గతంలో ఒక 5 కోట్ల రూపాయలతో ఒక పార్క్ నిర్మాణం చేశారు. ఇప్పుడు బిఎన్ఆర్ కాలనీ 12లో కూడా 2 కోట్ల రూపాయలతో ఒక పార్క్ నిర్మించేస్తున్నాం. మళ్ళీ ఇంకా అది కాక ఇంకొక 20 కోట్ల రూపాయలతో మిగిలిపోయిన యూజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, రోడ్లు సీసీ రోడ్లు అంతర్గత రోడ్లు కావచ్చు, ఇంకొక 10 రోజుల్లో కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వారు అభివృద్ధి దృష్టి చేస్తారు. దాంతోపాటు దేవరకొండలో మాకు డివిజన్ రెవెన్యూ డివిజన్ మిర్యాల ఉండేది. దిండి నుంచి మిర్యాల పోవాలంటే 120 కిలోమీటర్ 240 కిలోమీటర్లు పోవాలి. కంబాలపల్లి పోయి రావాలంటే 300 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ పోయి రావాలి. అసలుంటిది రెవెన్యూ డివిజన్ దేవరకొండ తీసుకొచ్చి బాగుంది. 100 పడకల ఆసుపత్రులు తీసుకొచ్చిండ్రు బాగున్నాయి. ఇవే కాకుండా ఎంబీఏ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తీసుకొచ్చి రేపు మాకు ఆర్డర్ స్టాప్ అవుతుంది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అది ఆయనే తీసుకొచ్చింది. అంటే అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీపోయింది. అది ఎక్కడ దాకానే పోతుంది. ఇట్లా అసలు అంతకన్నా ముందుగా ఎమ్మెల్యేలకు అంతకుముందు ప్రభుత్వం వచ్చుకున్నట్టయితే అభివృద్ధి విషయం రాజీపడకుండా పనిచేస్తాడు. ఈ 3 ఏళ్ల కాలంలో కూడా ఇంకా కూడా దేవరకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తాడు. మీ బాబు చేసే ఎన్విరాన్మెంటల్ లో ఏమైనా సమాజానికి పనికొచ్చే విధంగా ఏమైనా కొన్ని ఉన్నాయంటారు, ఏమైనా చెప్తారా అలాంటివి? వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్, రెన్యూవబుల్ ఎనర్జీ మీద మాస్టర్స్ చేసి జర్మనీ చేసి అంటే ప్రజలు సహకరించిన రోజు ఎవ్వరు ఏం చేసినా, ఏ అధికారులు చేసినా, ఏ నాయకులు చేసినా ప్రజలు సహకరించిన రోజే కాదండి. ప్రజల భాగస్వామ్యం ప్రజలు దానికి స్వచ్ఛందంగా వచ్చినప్పుడు అయితే తప్పిస్తే ప్రభుత్వాలు పార్టీలు నాయకులు అని చెప్పిన ప్రజలు ఆదరించింది. పర్యావరణానికి సంబంధించి ఎవరింట్లో వాళ్ళు నిర్ణయించుకోవాలి. నేను వాడొద్దనే నిర్ణయం ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా అవుతుండొచ్చని నా సంకల్పం కూడా అదే. అట్లా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. అది కాదని డిఫరెంట్ గా సమాజానికి పనికొచ్చేది పర్యావరణానికి సంబంధించిన అంటే దాని మీదనే ఆయన రీసెర్చ్ లోనే ఉన్నాడు. ఎప్పటికీ మాస్టర్స్ అయిపోయింది అదనమాట. అదే ఇండియాలో ఏమన్నా పరిశ్రమలు పెట్టే అవకాశం ఏమన్నా ఉందంటే వేస్ట్ మేనేజ్మెంట్ కోర్స్ ఆ విధంగా ఆయనకు అదే విధంగా పట్టుదల కూడా ఉంది. దాని మీద కృషి చేస్తాడు, బెస్ట్ గా ఉంటాడని నేను. మహిళలు రాజకీయాల్లో రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారండి? వాళ్ళే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం అయితే ఆయనకు లేదు. అదే అది కాదు ఆయన మనమంటూ ఒకటిగా అందరిలో ఒకరు కాకుండా నేనంటూ ఒకరిగా జాబ్ చేసుకో ఎందుకు వచ్చిన బాగుంటే చూసుకోవాలని చెప్పారు వాడు అది ఎంచుకోవాలి. మేము కూడా అదే విధంగా ప్రోత్సహించాం. తెలియదండి ఇప్పుడే ఆయన అయిపోయింది 3 months ఆయన మాస్టర్స్ అయిపోయింది. ఇక్కడ చేస్తుండొచ్చు. అవకాశాలు వస్తే తప్పకుండా ఆయన చేయడానికి తీసుకొచ్చి ఆ విధంగా ప్రోత్సహిస్తాం మేము మా సైడ్ నుండి.
తప్పకుండా ఎదగాలి, మహిళలు కూడా ఎదగాలి రాజకీయంలో. అదే విధంగా మన ప్రభుత్వం కూడా ఆ దిశలోనే కృషి చేస్తుంది. ఎందుకంటే మొన్న పట్టణ ప్రగతి పట్టణ ప్రణాళిక ప్రజా పాలన దాంట్లో భాగంగా 99 రోజుల ప్రోగ్రామ్ లో కూడా మన ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, మహిళలను ఎదగాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆ దాంట్లో భాగంగా కూడా 1 కోటి మంది మహిళలని కూడా కోటీశ్వరులను చేయాలని చెప్పేసి ఒక 17 రకాల పరిశ్రమలను వాళ్ళకి అవేర్నెస్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి మన ముఖ్యమంత్రి గారికి మనం హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళలు ఎదిగినట్లయితే అక్కడ ఆ కుటుంబమే కాదు, ఆ పరిసరాలు, ఆ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో తను ముందుకు తీసుకెళ్తున్నాడు. కనుక ఆ దిశలో అందరు కూడా ఎదగాలి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరే ఉంటది అన్నమాట. ఆ కుటుంబమే కాదు, ఆ పరిసరాలు కూడా బాగుపడతాయి అన్న ఉద్దేశంతో తను ఏ విధంగా మీ ఆశయం కూడా నెరవేరాలని మనం ముందుకు ఇప్పుడు చూసుకున్నట్లయితే కవిత కూడా కొత్త పార్టీ పెట్టారు కదండి. ఒక మహిళ మీరేమంటారు? అంటే సీఎం అవుతా అని చెప్పి ఒక మహిళ. కానీ మహిళ ఎదగాలనేది నా సంకల్పం, పక్షపాతి కాదు అలా అన్నమాట. ఎదగాలి అందరికీ కూడా. నేను నాతో పాటు నలుగురు ఎదగాలని, మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఎదగాలి. మీరు కూడా ఎప్పుడు ఒకరే అంటే మనకు కూడా ఏజ్ అంటూ ఉంటుంది కదా, పాత నీరు పోతుండాలి, కొత్త నీరు వస్తుండాలి అనేది నాది ఉద్దేశము. యువత రావాలి, వాళ్ళ ఆలోచన వేరే ఉంటది. మనకంటే కూడా మేము చదువుకున్న రోజులు వేరు, ఇప్పుడు టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది కనుక వాళ్ళని కూడా ఎదగనివ్వాలి అనేది నా ఉద్దేశం. ఎవరైనా కూడా అలా వచ్చినట్లే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అదే 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 నో కామెంట్.